500 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు నువ్వు 12,000 రూపాయల ఉద్యోగస్తుడివి, నువ్వు 100 రూపాయలు భోజనం చేసుకుంటే నీకు సరిపోద్ది. కానీ నువ్వు అన్నా క్యాంటీన్కి వచ్చి మా బోటి లేబర్ని ఉదయం వచ్చేసి 6ంటికి భార్య బిడ్డలను అందరం వదిలేసి వచ్చి మేము కష్టపడితే సాయంత్రం 6ంటికి వస్తే, ఉదయం 6ంటికి వస్తే సాయంత్రం 6ంటికి మాకు వచ్చేసి 500. 500లో మాకు టిఫిన్ పోద్ది, మధ్యాహ్నం భోజనం పోద్ది. చంద్రన్న పరిపాలన వచ్చిన తర్వాత మాకు 5 రూపాయలకి టిఫిన్ దొరుకుతుంది, 5 రూపాయలు భోజనం దొరుకుతుంది. సాయంత్రం 15 రూపాయల్లో 475 రూపాయలు ఇంటికి తీసుకెళ్తున్నావు బస్సు ఛార్జీతో సహా. కానీ నువ్వు 12,000 రూపాయలు ఉద్యోగస్తుడివి, నువ్వు అన్నా క్యాంటీన్కి వచ్చి ఎందుకు తింటున్నావు? నువ్వు అఫీషియల్గా బతకొచ్చు కదా. నేను ఇవాళ తింటా, నువ్వు అఫీషియల్గా బతకొచ్చు కదా. తింటాకు వచ్చాను నేను. నిన్న చెప్పావు కదా, నిన్న 30 మంది వెనక్కి తిరిగిపోయారని నువ్వు చెప్పావు కదా. బస్సు ఎక్కేవాళ్ళు బస్సు ఎక్కేవాళ్ళు కదా. నీకు క్లారిఫై చెప్పు, నాకు మాట్లాడు. ఎవరు వాళ్ళని తీసుకెళ్ళి నా దగ్గరికి తీసుకొస్తాను. నువ్వు వచ్చేది ఇప్పుడు అన్నానికి వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, ఎవరు నీకు తెలియదు. కొన్ని వేల కోట్ల మంది 5 సంవత్సరాల క్రితం ఈ లేబర్ని ఏం చేశాడు? ఉన్న పాత సీఎం గారు ఏం చేశాడు? ఈ 5 సంవత్సరాల్లో లేబర్ని ఏం చేశాడు? అప్పుడు మరి గడిచిన 5 సంవత్సరాలుగో ఈ అన్న క్యాంటీన్ కూడా లేదు. మరి ఇప్పుడు మంగళవాళ్ళకి ఆగేసి వాళ్ళందరూ చెప్తే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏది యాక్చువల్గా అంటే భోజనం సరిపోతుందని అడిగాను, నేను సరిపోలేదని అంతే అడిగింది. ఎందుకు పెట్టారు నేను అడగల, అదే నేను అడిగింది. ఎందుకు పెట్టారు, మీరేం చేశారు నేను అడగల. భోజనం సరిపోలేదు అన్న, అంతవరకేననేది. అంతే నీకు ఏమన్నా అన్నానా? ఈ అన్నం కూడా గడిచిన 5 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు అంటారు? ఇప్పుడు పెట్ట ఏ ప్రభుత్వం కూడా చేస్తారు, తమిళనాడులో మొత్తం పెడుతున్నారు, మన ప్రభుత్వం పెట్టలా, ఇక్కడ పెట్టలా. దాని ఏముంది? గడిచిన 5 సంవత్సరాలు కూడా తమిళనాడులో పెట్టారు కదా, ఇప్పుడు ఎందుకు పెట్టలేదు ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి? ఇది ఒకళ్ళతో ఒక ప్రభుత్వం. సరే, ఏం చేశాడు గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి? చెప్పు మరి నాకు. ఈ డీటెయిల్స్ నేను చెప్పలేనండి. నువ్వు భోజనం బాగుందని సరిపోయిందని సరిపోలేదు మీరేగా అన్న ఆయన చేశాడు అన్న. ఒకటే నేను స్ట్రైట్ సరిపోయిందా లేదన్నారు, సరిపోలేదని అన్నా మిమ్మల్ని స్ట్రైట్ గా అడిగింది. మీరేమన్నారు? ఎస్సీ ఎస్టీ బీసీల పిలిచి అడగండి ఆయన ఏం చేశాడో తెలుసు. నేను అలా నేను మంగళాలని అంటే అక్కడ నేను కులాలు పెట్టి నేను అడగలేనన్నా. ఇచ్చారని చెప్పా కానీ నువ్వు సరిపోలేదంటే భోజనం సరిపోతుందని చెప్పాను తప్ప నేను ఏమి ఇచ్చారని చెప్పా. వాళ్ళకి ఇచ్చాడు అని చెప్పా కానీ ఈయన భోజనం పెట్టాడు అందరికి ఇచ్చాడు అన్న. అవి కూడా ఇప్పుడు కూడా మామూలు తెలిసిపోతుంది కదా, ఆయన ఇచ్చాడు లేదు నాకు తెలియదు. నాకైతే అందిని. ఏమి ఇచ్చారన్న మీకు? నాకు రైతు భరోసా అందింది. నాకు ఉండాలి తప్పితే 4 సంవత్సరాలు వచ్చినాయి. వేసిందే 3 సంవత్సరాలు, 4వ సంవత్సరం ఇంకా ఎవరికి వేయలేదు. మరి నాకు అందింది. రైతు భరోసా ఒకటి వచ్చింది, ఇంకేం లేదా మీకు? నాకేముంటది, ఇంకా నా పొలం ఉంది. రైతు భరోసా చేసి వచ్చింది అంటున్నారు, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? మీరు రైతు భరోసా అంటే ఎవడో కోట్లు ఉండేవాడు ఏదో పని చేస్తుంటాడు. మీరేం చేస్తుంటారన్న? నేను సెక్యూరిటీ అని చెప్పా కదా. సెక్యూరిటీగా చేస్తున్నారు. సెక్యూరిటీగా చేసే వాళ్ళకి రైతు భరోసా ఎలా వచ్చిందన్న? పొలం ఉంటే వస్తుంది, పొలం ఉంటే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇప్పుడు నీకు 15,000 చంపేస్తున్నావు, నీకేదో ఉంటే నాకు వచ్చేది. నీకు ఏ రోజు పోతే ఆ రోజు నీకేదో నాకు ఉంటే నాకు అది నీకు ఇచ్చేది. సరే బ్రదర్, ఆయన అయితే భోజనం సరిపోలేదు అని చెప్పి అంత కరాకంటే చెబుతున్నాడు కదా, మీకు ఎలా ఉంది భోజనం మరి? ఆగండి అన్నగారు. కానీ 13 జిల్లాలలో ఈ యొక్క భోజనము చాలా బాగుంది నేను చెప్తాను. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ అనే పెట్టిన తర్వాత కొన్ని వేల వందల పేద బలహీన వర్గాలు, ఒక ఎస్సీ అన్నారు కదా, ఎస్సీ కానీ మాల కానీ లంబడి కానీ సోకి కానీ ఓసీ కానీ మినిస్టర్ కానీ ఇదే క్యాంటీన్లోకి వచ్చి పెద్ద పెద్ద కులాల కూడా భోజనం చేస్తున్నారు. కానీ వచ్చి పెద్ద పెద్ద కులాల మాకు భోజనం సరిపోవట్లేదు. ఎందుకు సరిపోదు? వాళ్ళు పెట్టే గ్రాములు, మన ఇంట్లో తినేది అదే కదా, ఒక ఇన్ని గ్రాములు భోజనం, ఇన్ని గ్రాములు కర్రీ, ఇన్ని గ్రాములు పెరుగు, ఇన్ని గ్రాములు ఇదే కదా మనం తింటుంది ఇంట్లో కూడా. మన కష్టం ఏం తింటలేదు కదా. కానీ ప్రభుత్వాన్ని బస్టు పట్టేయడానికి వచ్చిన ఎదవలు నేను చెప్తున్నా పక్కగా అన్నా క్యాంటీన్లోకి అసలు రాకూడదు. ఖమ్మంగా కడుపుకి ఆకలైన వాళ్ళే నిరుపేదలు, మాదిగా నిరుపేదలు అన్నాడు కదా. 5 సంవత్సరాలు ఏం చేశాడు? మాలపేద డబ్బులు ఇచ్చి ఏం చేశాడు? ఎదవల్లా చేశాడు. కానీ ఇవాళ నిరుపేదలకి భోజనం పెడుతున్నాడు. ఒక సిమెంట్ పనికి పోయే వాళ్ళకి
పెయింట్ పని పోయే వాళ్ళకి, ముఠా మేస్త్రులకి, పెద్ద పెద్ద కూలీలు పని చేసుకునే వాళ్ళకి మొత్తానికి భోజనం పెడుతున్నారు. ఇదే భోజనంలో తినటానికి వస్తున్నప్పుడు పెద్ద పెద్ద అధికారులు కూడా వస్తున్నారు భోజనానికి, పెద్ద పెద్ద అధికారులు కూడా వస్తున్నారు. సరే అన్న, ఇప్పుడు అసలు అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉందో చెప్పండి. మీరు చెప్పండి. సూపర్గా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేశారండి నిరుపేదలకి. ఇదివరకు జగన్ గారు ఉన్నప్పుడు మొత్తం కట్టేశారు, అంతా ధ్వంసం చేశాడు, నాశనం చేశాడు. బాబు గారు వచ్చిన తర్వాత మొత్తం పేద ప్రజలకి గురించి మొత్తం అన్న క్యాంటీన్లు మొత్తం తెరిపించి 5 రూపాయలకి భోజనం పెట్టి చాలా మంచి చేశాడు. భోజనం చాలా బాగుంది. అసలు ఇప్పుడు ఒక మాట అన్న, గడిచిన 5 సంవత్సరాలు అంటే మీరేం చేస్తుంటారన్న? లారీ డ్రైవర్ని మడ్డ గుడిపించాడు నాకు జగన్ గారు. లారీ డ్రైవరు మడ్డ గుడిపించాడు, నాశనం చేశాడు. మా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేశాడు, ఏం లేకుండా చేశాడు. పేద ప్రజలకి అది అన్నాడు, డోక్రా అన్నాడు, మొత్తం నాశనం చేశాడు. రేట్లు పెంచి పారదేంగాడు. ఏంది 70 రూపాయలు పామాయిల్ 120, 150 రూపాయలు చేశాడు. ఏంది మొత్తం సర్వనాశనం చేశాడు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పేదలకి క్యాంటీన్లు మొత్తం తెప్పించి బాగా మంచి పని చేపిస్తున్నారు. ఇంకా వచ్చే కాలం కూడా ఈ 5 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలలో మళ్ళీ ఆయనే రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందువల్ల నన్ను అసలు ఆయన రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అయితే నేను అందరికి మంచి చేస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అమ్మఒడి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. మొత్తం ఆ పని చేశాడు, ఈ పని చేశాడు. ఏం చేశాడు ఆయన వచ్చి? ఏమైనా చేశాడా? ఏం చేయలేదు. మొత్తం రేట్లు పెంచి పారదింగాడు, లేబర్కి తొక్కి పారదింగాడు. ఇసుకే రావాలా, మొత్తం సర్వనాశనం అయింది. రాడ్ బెండింగ్ కానీ, టాపీ పని వాళ్ళు కానీ, లారీ వాళ్ళని మొత్తాన్ని నాశనం చేసి పారదింగి తొక్కి పారదింగాడు. రేట్లు ఫుల్గా పెంచి పారదింగాడు. పేదోడు బతకాలంటే మళ్ళా వస్తానంది మాత్రం అప్పుడు చెప్పలేం. ఈ 5 సంవత్సరాలు గడవనివ్వండి, గడిచిన తర్వాత అప్పుడు సంగతి అప్పుడు. అది ఇప్పుడు మాత్రం బాబు గారు మాత్రం మంచి పని చేశారండి. అది ఓకే బాబాయ్, వస్తున్నాను.